నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం. రసాయన వాయువు లీకై 3 కిలోమీటర్ల మేర వ్యాప్తి. స్థానికులకు అస్వస్థత, 2 మృతి. దేశంలో 53,000కు చేరువైన కరోనా కేసులు. ఇప్పటి వరకు 1786 మంది మృతి. మహారాష్ట్రలో ఒక్కరోజే 1233 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ. ప్రపంచవ్యాప్తంగా 38 లక్షలు దాటిన కోవిడ్ బాధితులు. అమెరికాలో 12,58,000కు పైగా కేసులు. యూకేలో 30,000 దాటిపోయిన మృతులు. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షల సడలింపుపై నిపుణుల ఆందోళన. రెండో దశలో కరోనా విజృంభిస్తే నష్టం అపారంగా ఉంటుందని హెచ్చరిక. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరోనా విజృంభణ. రోజు 10ల సంఖ్యలో కొత్త కేసులు. కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న అధికార యంత్రాంగం. ఆంక్షల సడలింపుతో తెలంగాణలో మొదలైన ఆర్థిక కార్యకలాపాలు. తొలి రోజే 644 రిజిస్ట్రేషన్లు. 45 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయం. దేశంలో నూతన ఔషధ విధానం తేవాలన్న కేటీఆర్. ఎగుమతులు ప్రోత్సహించాలని కేంద్ర మంత్రికి లేఖ. ఫార్మాసిటీకి చేయూతనివ్వాలని విజ్ఞప్తి. ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం విశాఖలో కలకలం రేపుతోంది. గోపాలపట్నం పరిధిలోని పరిశ్రమలో ప్రమాదం జరిగి రసాయన వాయువు లీకైంది. 3 కిలోమీటర్ల మేర వాయువు వ్యాపించడంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అస్వస్థకు గురయ్యారు. ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు అస్వస్థకు గురయ్యారు. కొందరు అస్వస్థతతో అపస్మారక స్థితికి వెళ్లిపోగా అంబులెన్స్ లో కేజీహెచ్కు తరలించారు. వారిలో 2 మృతి చెందినట్లు సమాచారం. విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం కారణంగా ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. పరిశ్రమ చుట్టుపక్కల 3 కిలోమీటర్ల మేర పరిధిలో వాయువు వ్యాపించింది. అకస్మాత్తుగా రసాయన వాయువు లీకై వాసన వస్తుండటంతో ప్రజలు కలవరానికి గురయ్యారు. ఇంటి తలుపులు, కిటికీలు బిగించుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. కాసేపటికే వాయువు ప్రభావంతో స్థానికుల ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. వాసన భరించలేక స్థానికులంతా రోడ్లపైకి వచ్చేశారు. కొందరు రసాయన వాయువు ప్రభావంతో తీవ్ర అస్వస్థకు గురై అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయారు. వారిలో చిన్నపిల్లలు, పెద్దవారు కూడా ఉన్నారు. వారి బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు, పురపాలక సిబ్బంది, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. రహదారిపై అపస్మారక స్థితిలో పడిపోయిన వారిని అంబులెన్సుల్లో వెంటనే కేజీహెచ్కు తరలించారు. వారిలో 2 మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల ద్వారా గ్యాస్ లీక్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సైరన్లు మోగించి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజల్ని ఇళ్ల నుంచి తరలిస్తున్నారు. పోలీసు వాహనాలు, ఇతర వాహనాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. రసాయన వాయువు లీకేజీతో ప్రమాదం జరిగిందన్న కలెక్టర్. వాయువు పీల్చడం వల్ల 200 మందికి పైగా ప్రజలు అస్వస్థకు గురై ఉంటారని చెప్పారు. అస్వస్థకు గురైన వారికి వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. మార్నింగ్ బిట్వీన్ 3:30 to 4 o'clock మనకి వెంకటాపురం విలేజ్లో ఈ ఎల్జీ పాలిమర్స్ అనేది ఇట్స్ సౌత్ కొరియన్ కంపెనీ. దే మ్యానుఫ్యాక్చర్ పాలిమర్స్. కంపెనీ నుంచి స్టైరీన్ గ్యాస్, మోనోమర్ ఛాంబర్స్ నుంచి స్టైరీన్ గ్యాస్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు అన్కంట్రోల్ రియాక్షన్ అయ్యి ఈ స్టైరీన్ గ్యాస్ లీక్ అవటం జరిగింది. మోనోమర్ ఛాంబర్స్ నుంచి పక్కనున్న వెంకటాపురం విలేజ్లోకి ఇది ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్ప్రెడ్ అవటం జరిగింది. మాకు అరౌండ్ 4:15, 4:30కి వి రిసీవ్డ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్.
సో వీ స్పోక్ టు ద మేనేజ్మెంట్. వాళ్ళు ఏమన్నారంటే ఇది కంట్రోల్ చేస్తున్నాం సార్, స్ప్రింక్లర్స్ ఇవన్నీ పెట్టి కంట్రోల్ చేస్తున్నాము. ఇంకా మాకు ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొక 1.5 to 2 hours పడుతుంది. 90% వీ కుడ్ కంట్రోల్. లోపలికి వెళ్ళి చేయడానికి ఇంకొక 2 hours పడుతుంది అంటున్నారు. అయితే దీని ఇమీడియట్ ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో చాలామందికి ఇది పీల్చడం వల్ల ఫెటాలిటీ ఉండదు కానీ బట్ వీ విల్ హ్యావ్ ఇమీడియట్గా ఒక ఫెయింటింగ్ సెన్సేషన్ వస్తుంది. అది దానికి ఇమీడియట్గా వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చి వాళ్ళని రీసస్టేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కరోనా వరకు మనకు ఉన్నంత మూలాన కొన్ని అంబులెన్సెస్ మనకి ఇమీడియట్గా కలెక్టరేట్లో అందుబాటులో ఉండటం మూలాన అంబులెన్సెస్ని ఇమీడియట్గా రష్అప్ చేసాం. చుట్టుపక్కల ఉన్న 104, 108 అంబులెన్సెస్ని కూడా మనం ఇమీడియట్గా రష్అప్ చేసాం స్పాట్కి. ఆర్టీసీ వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న డిపో నుంచి తీసుకొచ్చారు. అరౌండ్ 200 to 250 పీపుల్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అయి ఉంటారని మా అంచనా. అయితే లోపల ఇంకొంచెం ఎమిషన్స్ ఉన్నాయి కాబట్టి వీ విల్ ఇమీడియట్లీ ట్రై టు అసర్టైన్ ద సిచ్యువేషన్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. కేజీహెచ్ హాస్పిటల్కి ఇమీడియట్గా వీళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా మార్నింగ్ సూపరింటెండెంట్ని అలర్ట్ చేసి ఒక 300 బెడ్స్ రెడీగా పెట్టుంచాం. సో వీ విల్ కంటిన్యూస్లీ మానిటర్ ద సిచ్యువేషన్. ఇంకొక నెక్స్ట్ 1.5 to 2 hours ఇది కొంచెం ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాము. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను అధికారులు రంగంలోకి దించారు. నగర పోలీసులంతా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు వివరించారు. దేశంలో కరోనా కేసులు 53,000కు చేరువయ్యాయి. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన మేరకు దేశవ్యాప్తంగా 52,962 మందికి కరోనా సోకింది. వారిలో 1,786 మందిని మహమ్మారి బలి తీసుకుంది. 14,938 మంది వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్లో అత్యధిక మరణాలు చోటు చేసుకోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరీక్షల సంఖ్య పెంచి బాధితుల్ని గుర్తించాలని ఆయా రాష్ట్రాలను కోరుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 1,233 మందికి వైరస్ ఉన్నట్లు బయటపడింది. ఫలితంగా అక్కడ బాధితుల సంఖ్య 16,758కి పెరిగింది. మరో 34 మంది చనిపోగా మృతుల సంఖ్య 651కి చేరింది. 2,819 మంది కోలుకున్నారు. కొత్త కేసుల్లో 769 ముంబైలోనే వెలుగు చూడగా దేశ ఆర్థిక రాజధానిలో కేసుల సంఖ్య 10,527కి చేరింది. ముంబైలో ఇప్పటి వరకు 412 మంది చనిపోయారు. గుజరాత్ లో మరో 380 మందికి వైరస్ సోకగా కేసుల సంఖ్య 6,625కి పెరిగింది. మరో 28 మంది చనిపోగా మృతుల సంఖ్య 396కి పెరిగింది. 1,500 మంది కోలుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 428 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 5,532కి చేరింది. ఇప్పటి వరకు 65 మంది చనిపోగా 1,542 మంది కోలుకున్నారు. తమిళనాడులో ఒకే రోజు 771 కొత్త కేసులు నమోదయ్యాయి. చెన్నై, కోయంబేడు హోల్సేల్ మార్కెట్ కొత్త హాట్స్పాట్ గా మారింది. అక్కడ వరుసగా 3వ రోజు 500కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. తమిళనాడు మొత్తం మీద కేసులు 4,829కి చేరాయి. 35 మంది చనిపోగా 1,516 మంది కోలుకున్నారు. రాజస్థాన్లో 159 కొత్త కేసులు బయటపడగా మొత్తం కేసుల సంఖ్య 3,317కి చేరింది. 4 మరణించగా మృతి చెందిన వారి సంఖ్య 93కి పెరిగింది. 1,525 మంది డిశ్చార్జ్ అయ్యారు. అనధికారికంగా ఎవరూ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా రాజస్థాన్ ప్రభుత్వం సరిహద్దులు మూసివేయాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్లో మరో 89 మంది వైరస్ బారిన పడ్డారు. రోగుల సంఖ్య 3,138కి చేరింది. మరో 9 మంది చనిపోగా మృతుల సంఖ్య 185కి పెరిగింది. 1,099 మంది కోలుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు 2,998 కేసులు నమోదు కాగా 60 మంది ప్రాణాలు విడిచారు. 1,130 మంది కోలుకున్నారు. పంజాబ్లో 75 కొత్త కేసులు నమోదు కాగా బాధితులు 1,526కి చేరారు. మరో 2 మృతి చెందగా చనిపోయిన వారి సంఖ్య 27కి పెరిగింది. మొత్తం 133 మంది కోలుకున్నారు. హర్యానాలో మరొకరు చనిపోగా 46 కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 594కు చేరగా ఇప్పటి వరకు 7 చనిపోయారు. 260 మంది కోలుకున్నారు. బీహార్లో మరో 7 వైరస్ బారిన పడగా బాధితుల సంఖ్య 542కి చేరింది. మొత్తం 4 చనిపోగా 188 మంది డిశ్చార్జ్ అయ్యారు. త్రిపురలో బీఎస్ఎఫ్ కు చెందిన మరో 22 మందికి వైరస్ సోకడంతో కేసుల సంఖ్య 64కి చేరింది. 2 కోలుకున్నారు. కేరళలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.
కోవిడ్-19 నుంచి రక్షణకు ఆయుర్వేద ఉత్పత్తులు వినియోగించడంపై కేంద్ర ఆరోగ్య శాఖతో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ అధ్యయనం ప్రారంభించింది. ఐసీఎంఆర్ సహకారంతో శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన కౌన్సిల్ సిఎస్ఐఆర్ ఈ పరిశోధనలు నిర్వహించనుంది. కరోనా నుంచి రక్షణకు ఆయుర్వేద ఉత్పత్తుల ప్రభావంపై జరిగే 3 అధ్యయనాలను ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కలిసి ప్రారంభించారు. ఇందుకోసం నిపుణులతో కూడిన ఆయుష్ పరిశోధన అభివృద్ధి టాస్క్ ఫోర్స్ ను కూడా నియమించారు. ఆయుర్వేద అధ్యయనాలపై ఈ టాస్క్ ఫోర్స్ తగిన నిబంధనలు రూపొందించనుంది. అశ్వగంధ, ఎస్టి మధు, గుడుచి, పిప్పలి, పాలీహర్బల్ ఫార్ములేషన్లు కరోనాపై చూపే ప్రభావాన్ని నిపుణులు అధ్యయనం చేయనున్నారు. ఈ ఔషధాలను తీసుకునేందుకు అంగీకరించే ప్రజలు వారిపై కోవిడ్-19 ప్రభావం వంటి డేటాను సేకరించేందుకు ఆయుష్ సంజీవిని యాప్ను కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తోంది. కంటికి కనిపించని మహమ్మారి కరోనా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 38 లక్షలు దాటిపోయింది. 2,64,000 మందికి పైగా బాధితులు కరోనా కాటుకు బలయ్యారు. అమెరికాలో ఒక్కరోజే 2,500 మందికి పైగా చనిపోగా మృతుల సంఖ్య 74,000 దాటింది. కొత్తగా 20,700 కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 12,58,000 దాటింది. కరోనా సంక్షోభం పర్ల్ హార్బర్ సెప్టెంబర్ 11 దాడుల కంటే పెద్ద సంక్షోభమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలో కొత్తగా 10,000 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మొత్తం 1,65,000కు పైగా కరోనా కేసులు ఉండగా రష్యాలో ఇప్పటి వరకు 1,500కు పైగా మృతి చెందారు. స్పెయిన్లో ఒక్కరోజే 3,000కు పైగా కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 2,53,000 దాటింది. ఇటలీలో 1400 కొత్త కేసులు నిర్ధారణ కాగా కేసులు 2,14,000 దాటాయి. 29,600కు పైగా మరణాలు సంభవించాయి. బ్రిటన్లో ఒక్కరోజే 6,000 మందికి పైగా కరోనా సోకింది. కేసుల సంఖ్య 2 లక్షలు దాటాయి. ఐరోపా దేశాల్లోనే అధికంగా 30,000 మందికి పైగా బ్రిటన్లో చనిపోయారు. ఫ్రాన్స్లోనూ కొత్తగా 3,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 1,74,000కు చేరింది. మృతి చెందిన వారి సంఖ్య 26,000కు చేరువలో ఉంది. బ్రెజిల్లో ఒక్క రోజులోనే 10,000కు పైగా కొత్త కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 1,25,000 దాటింది. 8,536 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్లో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,00,000 దాటింది. 6,400 మందికి పైగా మృతి చెందారు. కరోనా కట్టడి కాకుండానే లాక్డౌన్ ఉపసంహరణల వల్ల రెండో దశలో వైరస్ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాకపోయినా లాక్డౌన్ ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించాయి. పరిశోధకులు మాత్రం వైరస్ మరోసారి విజృంభించి ఊహకు అందనంత విలయం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో వైరస్ కేసులు రోజు పెరుగుతూనే ఉన్నప్పటికీ వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నారు. 100 ఏళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ సృష్టించిన బీభత్సంపై అమెరికాలో అందరూ చర్చించుకుంటున్నారు. నాడు రెండోసారి స్పానిష్ ఫ్లూ పుట్టుకురాగా మొదటి కంటే ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది. కరోనా తీవ్రంగా దెబ్బతిన్న ఇటలీలో ఆంక్షలు సడలించడం సరికాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మళ్లీ వైరస్ విజృంభించకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిపోవని చెప్తున్నారు. కోవిడ్-19 నియంత్రణలో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించిన జర్మనీలోనూ రెండోసారి వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య 1,777కు చేరింది. ముఖ్యంగా కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఆందోళనకర స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికార యంత్రాంగం పటిష్టంగా లాక్డౌన్ను అమలు చేస్తోంది. రెడ్ జోన్లలో ఇంటింటా పరీక్షలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కరోనా కేసులతో కర్నూలు జిల్లా ముందుంది. జిల్లాలో 533 కేసులుంటే 338 మంది కర్నూలు నగరంలోనే ఉన్నారు. కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది చనిపోయారు. కర్నూలు నుంచి మార్చిలో సుమారు 100 మంది ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వారిలో సుమారు 40 మంది కోవిడ్ బారిన పడగా గుర్తించడంలో జాప్యం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వారి ద్వారా స్థానికులకు సోకింది. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కర్నూలు పాతపట్టణంలో ప్రైవేట్ వైద్యుడికి సోకినట్లు డాక్టర్ చనిపోయే వరకు తెలియలేదు. తద్వారా వైద్యుడి కుటుంబ సభ్యుల్లో 6గురికి సోకింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో 6గురికి వ్యాపించింది. సర్వజన వైద్యశాలలో పనిచేసే వైద్యురాలికి, వైద్య విద్యార్థికి, ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు, కర్నూలు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారి, ఆయన సహాయకుడికి వైరస్ సోకింది. కృష్ణా జిల్లాలోనూ కరోనా బాధితుల సంఖ్య 300కు చేరింది. వారిలో 10 మంది మృతి చెందగా 117 మంది కోలుకున్నారు. ఇంకా 173 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇంకా 2,295 మందికి సంబంధించిన కరోనా పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది.
కృష్ణలంక లారీ డ్రైవర్కు కరోనా సోకగా అతను ఆ వీధిలో ఉన్న వారితో కలిసి పేకాట ఆడాడు. ఫలితంగా పెద్ద సంఖ్యలో వైరస్ వ్యాపించింది. కార్మిక్ నగర్కు చెందిన మరో వ్యక్తి ద్వారా పెద్ద సంఖ్యలో ఇతరులకు సంక్రమించింది. విజయవాడలో సామాజిక వ్యాప్తి ఆరంభమైందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా నమోదైన 300 కేసుల్లో ఎవరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందో తెలియని వారు చాలా మందే ఉన్నారు. గుంటూరు జిల్లాలోనూ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు నగరంలో 162, నర్సరావుపేటలో 164 మంది రోగులున్నారు. కొత్త కేసుల్లో ఎక్కువ నర్సరావుపేటలో నమోదవుతున్నాయి. మే 15 తర్వాత పేటలో కొత్త కేసులు లేకుండా మిషన్ మే 15 పేరుతో చతుర్ముఖ వ్యూహం సిద్ధం చేశారు. మొదటగా సంపూర్ణ లాక్డౌన్ చేశారు. తర్వాత ప్రజలు బయటకు రాకుండా ఇంటి వద్దకే నిత్యావసరాలు అందిస్తున్నారు. మూడోది కరోనా లింకులపై విస్తృతంగా ఆరా తీస్తున్నారు. కేబుల్ ఆపరేటర్ ద్వారా విస్తరించిన కరోనా లింకులను ఛేదించారు. చివరగా రెడ్ జోన్లలో ఇంటింటా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నర్సరావుపేటలో 3,500 మందికి పరీక్షలు నిర్వహించగా ఇంకో 300 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో నగరాలు పట్టణాల్లో సందడి మొదలైంది. 44 రోజుల తర్వాత జనం భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. గ్రామాలు, మండలాల్లో దుకాణాలు పూర్తిగా తెరుచుకోగా మున్సిపాలిటీలో సరి బేసి విధానం అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు సైతం పెరిగాయి. తొలి రోజే 45 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించింది. ఫలితంగా బుధవారం తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ప్రజలు స్వేచ్ఛగా రోడ్లపై తిరిగారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ తదితర నగరాల్లో రద్దీ పెరిగింది. పురపాలికల్లో 50% దుకాణాలు మాత్రమే తెరవాలన్న నిబంధన మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెడ్ జోన్లు మినహా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో చర్యలు ప్రారంభించారు. దుకాణాలను ఏ, బి, సి కేటగిరీలుగా విభజిస్తున్నారు. దుకాణాలకు నంబర్లు కేటాయించి సరిబేసి పద్ధతిన తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనల సడలింపుతో తెలంగాణలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 141 కార్యాలయాల్లో మే 1 నుంచి మంగళవారం వరకు 627 రిజిస్ట్రేషన్లు జరగ్గా బుధవారం ఒక్కరోజే 644 రిజిస్ట్రేషన్లు జరిగాయి. పబ్లిక్ డేటా ఎంట్రీ పీడీఈ విధానంలో 1431 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో విక్రయాలకు సంబంధించినవి 1111 ఉన్నాయి. ఈ నెల రోజుల్లో కేవలం 1100 పీడీఈ దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దాదాపు నెలన్నర తర్వాత తెలంగాణలో మద్యం అమ్మకాలు మొదలవడంతో ప్రజలు దుకాణాల ముందు బారులు తీరారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జోరుగా మద్యం అమ్మకాలు సాగాయి. 16% పెరిగిన కొత్త ధరకే మద్యం విక్రయాలు జరగ్గా సాధారణం కంటే 5 కోట్ల రూపాయల అదనపు ఆదాయం నమోదైంది. మొత్తంగా తొలి రోజు 45 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అధిక ధరలకు మద్యం అమ్మి సొమ్ము చేసుకున్న 28 మంది లైసెన్సీలపై అబ్కారీ శాఖ కొరడా జులిపించింది. 6 దుకాణాల్లో మద్యం నిల్వల్లో తేడా ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. కరోనా వల్ల తలెత్తిన ఈ సంక్షోభ సమయంలో ఫార్మా రంగానికి చేయూత, ఆ రంగంలో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్కరణలపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి సూచనలు చేశారు. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు కేటీఆర్ లేఖ రాశారు. దీర్ఘకాలంలో భారత ఫార్మా రంగ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు పాలన, పన్ను, నియంత్రణ సంస్కరణలు చేపట్టాలని కోరారు. నూతన ఔషధ విధానం తీసుకురావాలని కేటీఆర్ కోరారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించాలని, ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడడం తగ్గించాలని కేటీఆర్ కోరారు. భారతదేశ ఫార్మా రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణను దేశ ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్ గా అభివర్ణించిన కేటీఆర్ దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 35% పైగా తెలంగాణవేనని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీతో దేశ ఫార్మా రంగం ముఖచిత్రం మారుతుందన్న కేటీఆర్ అందుకు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. స్విగ్గీ, జొమాటో యాప్ల ద్వారా ప్రజలకు కూరగాయలు, పండ్లు సరఫరా చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. స్విగ్గీ, జొమాటో ద్వారా ఆన్లైన్లో 56 రకాల కూరగాయలు, పండ్లు కొనుగోలు చేయవచ్చని చెప్పారు. కనీసం 100 రూపాయలు ఆర్డర్ చేసి వినియోగదారులు కూరగాయలు, పండ్లు పొందవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి శాశ్వతంగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.
ఆరోగ్య సేతు యాప్ వాడితే వ్యక్తిగత సమాచార గోప్యతకు ముప్పు తప్పదు అన్న హెచ్చరికల్ని కేంద్రం తోసిపుచ్చింది. ఈ యాప్ వాడుతున్న 9 కోట్ల మంది భారతీయుల గోప్యత ప్రమాదంలో పడిందంటూ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ చేసిన హెచ్చరికలపై ఈ మేరకు కేంద్రం స్పష్టతనిచ్చింది. ఆరోగ్య సేతు యాప్లో భద్రతాపరమైన లోపం ఉందని ట్విట్టర్ ద్వారా ఫ్రెంచ్ హ్యాకర్ హెచ్చరించగా ఎలాంటి సమాచార ఉల్లంఘన జరగడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటనపై ఎలియట్ ఆల్డర్సన్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి హ్యాకర్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలో మళ్లీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశం రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్లో తొలి ప్రయాణికులు నేడు కేరళ చేరుకోనున్నారు. కేరళలోని తిరువనంతపురం, కోజికోడ్, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా స్వదేశంలోకి అడుగు పెట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 13 మధ్య ఎయిర్ ఇండియా 64 ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 15,000 మంది భారతీయుల్ని తరలించనుంది. వైరస్ లక్షణాలు లేవని తేల్చిన తర్వాతే స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఉంటుందని కేంద్రం పేర్కొంది. విదేశాల్లో చిక్కుకున్న కేరళ వాసుల్లో అత్యధికులు గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. అబుదాబి, దుబాయ్ నుంచి 340 మంది ప్రయాణికులతో బయలుదేరే 2 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఈ రాత్రికి కేరళ చేరుకుంటాయి. వీరి కోసం కేరళ సర్కార్ క్వారంటైన్ సదుపాయాలు, విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు ఆశాజనకంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈసారి భూగర్భ జలాలు పెరిగాయని తెలంగాణ భూగర్భ జల శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్తో పోల్చితే సగటున 3.09 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. కుమరం భీం జిల్లాలో అతి తక్కువగా 3 సెంటీమీటర్ల మేర నీళ్లు పెరగ్గా అత్యధికంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో 6.03 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయి. గత దశాబ్ద కాలం ఏప్రిల్ నెలల సగటుతో పోల్చితే తెలంగాణలోని 434 మండలాలు భూగర్భ జల స్థాయిలు 2 సెంటీమీటర్ల నుంచి 13.33 మీటర్ల వరకు పెరిగాయి. 248 మండలాల్లో 2 మీటర్లకు పైగా భూగర్భ జలాలు పెరిగాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.